చికెన్ ఫ్రైడ్ రైస్‌ని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. అసలు బయట ఫుడ్ అనేది మనము అవాయిడ్ చేసేయొచ్చు. టేస్టీగా మనం చికెన్ ఫ్రైడ్ రైస్‌ని ఎలా చేయాలో చూసేద్దామండి. హలో మగవాళ్ళు, హాయ్ మహారాజాస్ ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు మగవా వ్లాగ్స్. ముందుగా చికెన్‌ని నీట్‌గా వాష్ చేసేసుకొని బోన్‌లెస్‌ని ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలండి. తర్వాత అందులో మనము ఒక చిన్న టేబుల్ స్పూన్ వచ్చేటప్పటికి అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కాస్తంత టర్మరిక్ పౌడరు, అలాగే కారము, అలాగే మసాలా పౌడరు, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని, ఒక్క టేబుల్ స్పూన్ వచ్చేసేటప్పటికి కార్న్ ఫ్లోర్‌ని కూడా ఇందులో వేసుకొని, బాగా ఈవెన్‌గా కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా! కొంచెం మనకు బాగా పొడి పొడిలాడుతుందంటే గనక 2 నీటి చుక్కలు వేసుకుంటే గనక మనకి ఈ పిండంతా కూడా ఈవెన్‌గా ఇలా పట్టేస్తుంది. చూస్తున్నారు కదా! తర్వాత బాండీ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, బాగా కాగిన తర్వాత ఇలాగా పీసెస్ ఒక్కొక్క దాన్ని ఆయిల్‌లో వేసేసేయాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వచ్చేలాగా వీటిని బాగా వేయించుకోవాలి. బయట షాప్‌లో దొరికేవైతే గనుక పెద్ద పెద్ద ముక్కలను వేయించేసి దాన్ని ముక్కల కింద కట్ చేస్తాడు చిన్న చిన్న పీసెస్ కింద. అలాగే అవి చాలా రెడ్డిష్‌గా ఉంటాయి. ఫుడ్ కలర్‌ని వాడతారు. నేనిక్కడ ఫుడ్ కలర్‌ని అవాయిడ్ చేశానండి. చూస్తున్నారు కదా! బాగా వేగిపోయినియి. ఇప్పుడు వీటిల్ని పక్కకు తీసేసుకోవాలండి. తర్వాత క్యాప్సికము, క్యారెట్, అలాగే క్యాబేజ్, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని సన్నగా తరుక్కున్నానండి. వీటిల్ని వేయించుకోవడానికి ముందు ఒక 4, 5 వెల్లుల్లి రెమ్మలను తీసుకొని వాటిని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ముందుగా వాటిల్ని వేయించుకుని, తర్వాత వీటిని ఒక్కొక్కటి యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులో మనము మన స్పైసీనెస్‌కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసానండి. 4, 5 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకున్నాను. చూస్తున్నారు గదా! ఇప్పుడు కారాన్ని యాడ్ చేసి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను మసాలా పౌడరు, అలాగే కాస్తంత మిరియాల పొడి కూడా వేసి, ముందుగా వేయించుకున్న చికెన్ పీసెస్‌ని ఇందులో వేసేసుకొని, బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలాగ కొంచెం లోతుగా ఉన్న కడాయిని గనక తీసుకోగలిగితే మీకు ఈజీగా ఫ్రై అనేది బాగా వేయించుకోవచ్చండి. తర్వాత ఉడికించుకున్న అన్నాన్ని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకొని, కొంచెం నేనిక్కడ సోయా సాస్ ఏసానండి. తర్వాత మొత్తం అన్నం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలుపుతుంటేనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఫైనల్‌గా ఇక్కడ నేను కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకొని వేసేసుకున్నానండి. తర్వాత కలిపేసి కాస్తంత 4 చుక్కల నిమ్మరసాన్ని కూడా పిండుకున్నానండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. కావాలంటే ఇందులో మీరు ఎగ్‌ని కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. సో, మీరు కూడా ఈజీగా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసేసేయండి. ఇంకా బయట ఫుడ్ అనేది మనం అవాయిడ్ చేసేయొచ్చు. రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థాంక్ యూ అండి.